Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అతడు అమ్మాయికి బంధువు, చేసే పని ఆలయంలో పూజారి. మనశ్శాంతి కోసం గుడికి వెళ్తే మాయ మాటలు చెప్పాడు. తన మాటలతో ప్రేమలోకి దించాడు. అప్పటికే పెళ్లై పిల్లలున్నా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహం చేసుకోవాలని అడిగితే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. క్యాజువల్ గా కలవాలని పిలిచి కానరాని లోకాలకు పంపాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది. ప్రియురాలని కిరాతకంగా హతమార్చి మృతదేహాన్ని మ్యాన్హోల్లో పడేసి చేతులు దులుపుకున్నాడు. ఏమి ఎరుగునట్లు ప్రియురాలు మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ కు చెందిన సాయి కృష్ణ ఆలయంలో పూజారిగా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. తరచూ ఆలయానికి వచ్చే బంధువుల అమ్మాయి అప్సరతో సాయి కృష్ణకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా అప్సర తనను పెళ్లి చేసుకోవాలని సాయి కృష్ణను ఒత్తిడి చేసింది. దీంతో అప్సరను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సాయి కృష్ణ ఆమెను చంపేందుకు పథకం రచించాడు. క్యాజువల్ గా కలవాలని అప్సరను నమ్మించి శంషాబాద్ లోని నర్కుడ వద్దకు తీసుకువెళ్లాడు సాయి కృష్ణ. అక్కడే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య గొడవైంది. వాగ్వాదం మరింత పెరగడంతో సాయి కృష్ణ అప్సర తలపై బండరాయితో బలంగా బాదాడు. దీంతో అప్సర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం అప్సర మృతదేహాన్ని తనతో పాటు తెచ్చుకున్న కవర్లో కట్టాడు. కారులో తీసుకువెళ్లి సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని మ్యాన్హోల్లో పడేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు అప్సర కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అప్సరను తనే బస్ ఎక్కించానని, ఆ తర్వాత కనిపించకుండా పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సాయి కృష్ణ అని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో మ్యాన్హోల్ మిస్టరీ వీడింది. తనను పెళ్లి చేసుకోవాలని మాటి మాటికి అప్సర బ్లాక్ మెయిల్ చేయడంతోనే హత్య చేశానని పోలీసుల ముందు సాయి కృష్ణ చెప్పాడు. అనుమానం చేసుకుని తల్లిని వాళ్ళని విచారిస్తే కూడా మళ్ళీ తర్వాత చెప్పారు, ఇతను మాకు సంబంధం లేదు, కేవలం తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే అని అన్న ఉద్దేశంతో అని చెప్తే ఆ కోణంలో విచారణ చేస్తే హత్య చేసినట్టుగా ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా తెలిసింది. అది ఆ పరిచయం ఉండబట్టే చేసినాడు. ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు? వాళ్ళకి పరిచయం ఉంది, కుటుంబానికి మొత్తం పరిచయమే ఉన్నది. అందువల్లనే అమ్మాయితో బయట తిరిగేది అని చెప్తున్నారు. అది చూడాలి, పూర్తి వివరాలు అనేది ఇప్పుడు ఇచ్చిన. అప్సర తమిళ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తోందని ఆమె తల్లి తెలిపింది. ఈ క్రమంలో షూటింగ్ కోసం కోయంబత్తూరు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదంటూ పేర్కొంది. అమ్మాయి కనిపించకపోవడంతో సాయి కృష్ణను అడిగినట్లు తెలిపింది. ఏం జరగలేదు, టెన్షన్ పడొద్దని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సాయి కృష్ణ చెప్పాడని అప్సర తల్లి చెప్పింది.